నమస్తే వియాస్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు రాజీనామా చేశారు ఇవాళ. అయితే పార్టీలో అంతర్గత కుమ్ములాట వలన, లేదా ముఖ్యమంత్రి వ్యవహార శైలి నచ్చక, లేదంటే అతని పరిపాలన నచ్చక, ఏ కారణాలతో ఆయన పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది, ఎందుకు రాజీనామా చేశారన్న అంశాల మీద ఇవాళ మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు సుధీర్ కట్ట గారు, సోషల్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఇవాళ లావు కృష్ణదేవరాయలు గారు రాజీనామా చేయడానికి ముఖ్య కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ముఖ్యమంత్రి గారు వ్యవహార శైలి అంటారా, లేదంటే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఏమైనా జరుగుతున్నాయి అంటారా మనకు తెలియకుండా? అంటే ఈ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కొంచెం లేటుగా రియలైజ్ అయ్యాడు. అసలు ఈయన ఒక వ్యవహార శైలే ఆ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి సరైనోడు కాదు. తప్పుడు నిర్ణయంతో ఒక ఒక సైకో లాంటి ముఖ్యమంత్రిని ఎంచుకున్నారు. తన యొక్క వ్యవహార శైలి కానీ, తన ఎమ్మెల్యేలతో కూడా సఖ్యత లేదు. ఏ ఒక్కడిని సరైన కలవడు. ఒకవేళ కొద్ది గొప్ప అంచర్గణం ఎవరైతే బాగున్నారో వాళ్ళతో ప్రతిపక్షాలను కానీ, జనాలను కానివ్వండి, బూతులు తిట్టించటం, చట్టసభల్లో ఇష్టానుసారం మాట్లాడించటం, వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడిన గొంతులు కోయటం, అధికారాన్ని ఉపయోగించి పోలీసులను ఉపయోగించేసి కేసులు పెట్టడం, సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిని ఇంకా మానసికంగా దెబ్బతీయాలని ఇళ్లల్లో మహిళలను దెబ్బతీయటం, ఇలాంటి అనాలోచనమైన పనులు తప్ప ఈయన అభివృద్ధి చేసింది ఏమి లేదు, ప్రజలకు బాగు చేయాలన్న ఆలోచనే లేదు. ఇప్పటి వరకు ఏంటంటే ఏదో మంచి చేస్తాడు ఒకసారి అనే ఒక ఛాన్స్తో అందరు నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. అలాగే అటు నాయకత్వం కూడా కొద్ది గొప్ప డబ్బులు కూడబెట్టుకున్న వాళ్ళు ఇలా సంస్థల ద్వారా, ఇప్పుడు ఈయన విజ్ఞాన సంస్థ లావరత్తయ్య గారి కొడుకు, ఎన్నో ఏళ్ళ నుండి వాళ్ళకి ఒక సంస్థకు ఒక పేరు ఉంది. ఆ పేరు మంచి పేరు. ఈరోజు అసలు ఇన్ని సంవత్సరాలు ఆయన ఒక తండ్రి సంపాదించిన ఒక పేరుని ఇంకెక్కడ పోగొట్టుతానో, జనాల్లో పరపతి పోతుందన్న ఉద్దేశంతో ఇంకా వైసీపీలో ఉంటే కంపల్సరీగా వాళ్ళ యొక్క కుటుంబం యొక్క పరువు బుడిదలో పోసిన పన్నీరు అవుతుందని ఆయన రాజీనామా చేశాడు. ఖచ్చితంగా ఇది జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో రాజీనామా చేశాడే తప్ప ఆయనకు అంతర్గత కుమ్ములాట్లు ఏమంత అవసరమే ఉండదు. అక్కడ ప్రజలు పడుతున్నారు, గ్రామాల్లో సర్పంచులు పడుతున్నారు, మండల నాయకులు పడుతున్నారు, ఎమ్మెల్యేలు పడుతున్నారు, ఎంపీ కూడా పడుతున్నాడు. మీరు అనుకున్నట్టు కనుక మనం తీసుకున్నట్లయితే ఆయన వ్యవహార శైలి, ఆయన పరిపాలన నచ్చకే బయటకు వచ్చారంటే, మరి 4.5 ఏళ్లలో ఏ రోజు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదంటారు? 4.5 ఏళ్లలో 1 by 1 అండి. ఇప్పుడు ఆల్రెడీ కర్నూలు రామనారాయణ రెడ్డి గారు వచ్చారు, శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు, ఉండవల్లో శ్రీదేవి వచ్చింది. ఇప్పుడు చాలామంది బయటకు వస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు మాగొండ శ్రీనివాసులు రెడ్డి ఉన్నాడు, ఒంగోలు, వీళ్ళందరూ వస్తూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే యొక్క పరిపాలన బాగాలేదు అని చెప్పేసి ఇంకో చోటకి తీసుకొచ్చి పడేస్తున్నాడు. వీళ్ళు పరిపాలన బాగాలేదని ఈయనే నిర్ణయిస్తున్నాడు. వీళ్ళు చెత్త పాలన అని చెప్పేసి ఈ చెత్తను తీసుకెళ్ళి ఇంకో కాన్స్టిట్యున్సీలో అక్కడ నుండి ఇంకోటి ఇట్లా రీప్లేస్ చేస్తున్నాడు. అసలు వాళ్ళందరికీ అర్థం కావట్లా మెయిన్ డంప్ యార్డ్ ఈయనే అని. ఈయనే ఒక డంప్ యార్డ్ ఎందుకు అనాల్సి వస్తుందంటే, పరిపాలన చేతగాక విలక్షణమైన పాలన, ఎలా అంటే రాక్షస పాలన ఆంధ్రాలో జరుగుతుంది. అది పరిపాలన కాదు. ప్రజలు ఏ రోజు కూడా సుఖంగా లేరు. ఒకటా రెండా చెప్పండి. ఇప్పుడు ఇసుక దోచుకున్నాడు, మట్టి దోచుకున్నాడు, ఇప్పుడు అక్రమ మద్యం, గంజాయి, యువతకు ఉద్యోగాలు అడిగితే గంజాయి ఇచ్చేసి నోరు మూపిచ్చేస్తున్నాడు. ప్రశ్నించి గొంతు కోసేస్తున్నాడు. ఇప్పుడు ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అనుకోండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతున్నారు కనుక వాళ్ళని కూడా చాలామందిని చంపేశాడు. అలాగా ప్రజల్ని కూడా, ఇప్పుడు చిత్తూరు ఉంది మేడం, చిత్తూరులో కూడా అక్కడ కూడా ఒక బూమ్ బ్రాండ్ బాగాలేదని అడిగాడు. ఈరోజు బీర్ బాటిల్ బాగాలేదని, ఇది కల్తీ మద్యం, తెల్లారికల్లా ఆయన శవమే తేలాడు. రాజమండ్రిలో శ్యాంప్రసాద్ అక్రమమైన ఇసుకని అడ్డుకున్నందుకు పోలీసులతో గుండు కొట్టించాడు ఆ అబ్బాయికి. యూరినల్స్ పోసారు ఆ అబ్బాయి మీద. 2021లో డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు ఆయన్ని చంపేశారు. అంటే ఆయన్ని చంపడం అంటే మానసికంగా ఇబ్బంది, మెంటల్ అని చెప్పేసి ఒక మరక వేసేసి చంపేశారు. ఇలాగా ఒకటా రెండా వందలండి. ఇప్పుడు మీరు గురజాలలో తీసుకుంటే అక్రమ మైనింగ్లు, అక్కడ అక్రమ మైనింగ్ వల్ల గుంతలు తవ్వటం వల్ల అందులో వర్షాలప్పుడు నీళ్ళు నిండి చిన్న ఆడుకునే పిల్లలు 11 మంది చనిపోయారు. మైనార్టీల మీద దాడులు, కర్నూలులో 2 కుటుంబం ఆత్మహత్య చేసుకుంది రైలు కింద పడి. ఇలాగా మాచర్లలో చంద్రయ్యని గొంతు కోశారు. దాచేపల్లిలో అంకుల్ గారిని సాయంత్రం 7:30 అప్పుడు ఒక బీసీ లీడర్ని చంపారు.
నందం సుబ్బయ్య కర్నూలు, ఇవన్నీ మామూలుగా జనాలందరికీ తెలిసినవి. ఒక ఇప్పుడు ఒక ఇంట్లో ఒక తండ్రి ఉండి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు పాపం మా తండ్రి చనిపోతే ఒక ఆడపిల్ల ఒక తమ్ముడు, ఆ తమ్ముడే ఇంటికి కొంచెం మగ దిక్కు. బాపట్లలో జరిగింది. వాళ్ళ అక్కని కాలేజీకి వెళ్తుంటే రోజు ఏడిపిస్తుంటాయి. ఈ అమర్నాథ్ గౌడ్ అనే 16 ఏళ్ళ కుర్రోడు మా అక్కని ఏడిపిస్తున్నావు అనేందుకు ఆకతాయిల్ని అడ్డుపడితే వీడు పొద్దాక అడ్డుపడుతున్నాడని పాపం ఈ అమర్నాథ్ గౌడ్ని ఎర్లీ మార్నింగ్ 5:30కి స్కూల్కి అది ట్యూషన్కి వెళ్తుంటే దారి కాచి కాళ్ళు చేతులు కట్టేసేసి ఆ టెక్స్ట్ బుక్ చింపేసి ఆ కాగితాలు నోట్లో పెట్టి పెట్రోల్ పోసి అతి దారుణంగా చంపారు. ఇవన్నీ వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఎవరిని చూసుకొని చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి పాలన చూసుకొని అధికారం ఉందని చేశారా? ఖచ్చితంగా నమ్మొచ్చు కదా మనం. పోలీసులు సపోర్ట్ ఉండబట్టే చేస్తున్నారుగా. అంటే అందరు పోలీసులనేం కాదు, ఇప్పుడు ఎస్ఐలు సిఐలు పైన ఉన్న అధికారులు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కనుక చేస్తున్నారు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. అవును, ఓకే. అది పక్కన పెడితే ఇప్పుడు వైసీపీ పార్టీలో అందరూ రాజీనామా చేయడానికి ముఖ్య కారణాలు మీరు చెప్తున్నారు, టీడీపీ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ వైఖరి ఎలా ఉందంటే అక్కడ పరిపాలన బాగాలేదు, వ్యవహార శైలి బాగాలేదని వస్తున్నాను అంటున్నారు. కానీ వాస్తవానికి మనం ఇవి కూడా చూడాలి కదా. ఎంపీ ఎలక్షన్స్ కానీ లేదంటే ఏపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం లేదు కాబట్టి ఆ పార్టీలో ఉంటే మనకి మనుగడ సాగదు. అందుకే బయటకు వచ్చి అట్లీస్ట్ వేరే పార్టీలోకి వెళ్తే పదవేనా వస్తుందని కూడా బయటకు రావడం కూడా జరుగుతుంటుంది కదా. అంటే ఇప్పుడు పదవులు వస్తాయా అని కాదు, వాళ్ళని కాపాడుకోవటానికి కానీ వాళ్ళు జస్ట్ ఇకనైనా మంచిగా బతుకుదామని మారుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవటానికి తెలుగుదేశం పార్టీలో కానీ వైసీపీలో కానీ అంత ఇదిగా ఏం లేదు. వాళ్ళ పని కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకొని ఉన్న నాయకులే ఉన్నారు తెలుగుదేశంలో. వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు వచ్చినా కానీ అలాగ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకే పదవులు వస్తాయని ఏం 100% పార్టీకి కష్టకాలంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పెద్దపీట వేస్తుంది, ఇటు తెలుగుదేశం పార్టీ కానీ అటు జనసేన కానీ. ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ టీడీపీ టికెట్ ఇస్తుందని వాళ్ళు ఎలా ఆశిస్తున్నారు? వాళ్ళు ఇప్పుడు ఏమండి, దేవుడికి దండం పెట్టుకుంటామండి వెళ్ళి, మన దేవుడు మాకు మంచిగా చేస్తాడని. నిజంగా మంచి మనసు ఉంటే అది చేసేది సంకల్పం గట్టిది అయితే అది వరం వస్తుంది. ఈయన మంచోడు అనుకోండి, ఆ కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఓటింగ్ వేశారనుకోండి, పర్లేదు ఇతను అనుకుంటే ఖచ్చితంగా సీట్ వస్తుంది. అదే ఈయన ఒక వ్యవహార శైలి బాగాలేదనుకోండి, ఖచ్చితంగా ఇవ్వదు. అక్కడ ఉన్న బలమైన నాయకుడు, తెలుగుదేశం నాయకుడు బలమైన నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఓటింగ్ బాగుందంటే క్యాస్ట్ ఈక్వేషన్ బట్టి చూసుకుంటారు. అక్కడ అంతకుముందు ఆల్రెడీ గెలుచున్నాడా క్యాండిడేటు, ఇంతకుముందు మనం గాల్లో ఓడిపోయిందా, ఈ సీటు మళ్ళీ తెలుగుదేశం గెలిచేదా జనసేన గెలిచేదా అయితే ఆ పాత క్యాండిడేట్లుగా ఇస్తారు. అంటే ఆచితూచి ఎల్లంగానే ఏం ఇవ్వరు కదా. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఓట్ బ్యాంకింగ్ బట్టి సీట్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా నిజమే. అయితే ఇప్పుడు ఎలా చూస్తారు సార్? ఇప్పుడు పరిస్థితి అంతా మీరు అన్నట్టుగా ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు. సో ఫ్యూచర్ ఏంటంటారు వైసీపీది? ఇప్పుడు ఇంకేముందండి, ఇప్పుడు ఆయన వదిలిన బాణం వాళ్ళ చెల్లి పాపం అటు తిరిగి అటు తెలంగాణ తిరిగి మొత్తం తిరిగి చివరి కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఇవాళ తనకే ఆపోజిట్గా వచ్చింది. ఇంట్లో వాళ్ళనే మెప్పించలేనివాడు బయట వాడిని ఏం మెప్పిస్తాడు? ఇప్పుడు మనం పిచ్చి, మనం నమ్మటం అంటే మనం కాదు ప్రజలు. ఇంకా కొంత గొప్ప ఏం చేస్తారంటే ఆ రంగు పూసుకొని మా జగనన్న రావాలి, జగన్ కావాలి జగన్ అని ఇంకా ఆ మత్తు దిగనోళ్ళు ఆ 10% 5% వాళ్ళు ఉన్నారు. పేటీఎం బ్యాచ్ అంటారు. అంటే పేటీఎం బ్యాచ్ అని మనం అనకూడదు. ఇంకా ఆ జనాలు ఉన్నారు, అభిమానులు, పిచ్చి అభిమానులు, వాళ్ళు తెలియదు. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇక చివరికి వాళ్ళ ఇల్లు కూడా మొత్తం తగలబడి చివరికి వాళ్ళ బాడీకి నిప్పు అంటుకునేదాకా వాళ్ళు అంతే ఉంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 80-90% మొత్తం కూడా ఆంధ్ర మొత్తం కళ్ళు తెరిచింది. రేపొద్దున రాబోయే ఎలక్షన్లో ఎప్పుడు నోటిఫికేషన్ పడ్డా వచ్చే ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం జనసేన పార్టీ ఖచ్చితంగా ఎక్కువ 150 పైచిలకు స్థానాలు గెలిచే అవకాశం 100% ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డిని ఇంటికే కాదు జైలుకు పంపించే ఆలోచనలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి చేస్తాయి. మరి కొత్తగా వస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఇండివిజువల్గా నిల్చుంటారు. వాళ్ళు ఇప్పుడే కదా వచ్చింది. వాళ్ళు ఇప్పుడు ఈ ఎలక్షన్కి ఏమేమి కంటెస్ట్ చేస్తారో లేకపోతే ఎవరికైనా మద్దతు ఇస్తారో వాళ్ళు ఇంకేం అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు ఆమె మన షర్మిల గారే మొన్న పిసిసి ప్రెసిడెంట్ అయింది ఆంధ్రాకి. వాళ్ళు ఇంకా ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో ఇంకా మనకి తెలియదు కదా. వాళ్ళు నిల్చున్నా కానీ అన్ని ఓట్లు వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేయం. ఒకవేళ పడ్డా కానీ ఆ వైసీపీకి పడే ఓట్లే పడతాయి అటు. సో ఇది అండి పరిస్థితి. ఎలా ఉందంటే ఒక్కొక్కరు అయితే బయటికి రావడం జరుగుతుంది వైసీపీ పార్టీ నుంచి. సో వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు మొత్తం అగమ్య గోచరంగా అయితే మారబోతుంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో రాబోయే రోజుల్లో టీడీపీ గెలిచే అవకాశం కూడా ఉంది, లేదంటే ఏమైనా జరగవచ్చు చెప్పలేం. సో అదంతా కూడా కాలమే నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ సార్.